అక్క వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఆకలి కదా, వాళ్ళు తినద్దా? ఫుడ్ ఇవ్వరు. వార్డెన్ వల్ల కొడుకొచ్చి అన్ని వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు మా దగ్గరకు వచ్చి. పిల్లలతో పనులు కూడా చేస్తారని అంటున్నారు. చపాతీ చేపిస్తారు, కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎంఈఓ గారు డిఓ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థకు సంబంధించి అనేక విమర్శలు అయితే వినబడతా ఉన్నాయి. సో చాలా హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ కావడం గత 1.5 నెలల నుంచి ఇట్లా రకరకాల సమస్యలు అయితే మనం విన్నాం కదా. సో ఇవాళ సిద్దిపేట జిల్లా సిద్దిపేట పక్కనే ఉన్నటువంటి ఇర్కోడ్ మోడల్ స్కూల్ పక్కనే ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ. అండ్ వాళ్ళకు ఇక్కడ వార్డెన్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిల్లలకి రెస్పాన్స్ విషయంలో కూడా ఇబ్బంది తలెత్తున్నాయి. మీరు ఎవరు చెప్పుకోరు అన్నట్టుగా విద్యార్థులతోటి కాస్త దురుసుగానే ప్రవర్తిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ వీళ్ళ ఫుడ్ విషయంలో కూడా అసలు నాణ్యత లేని కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ హాస్టల్ ముందు విద్యార్థులు అయితే నిరసన అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ముందర కూరగాయలు పెట్టుకుని అయితే వీళ్ళు కూర్చున్నారు. అసలు ఏం జరిగింది అనేది విద్యార్థి నాయకులను అట్లాగానే విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంది కూరగాయలు ఇట్లా ముందర పెట్టుకుంటున్నారు, ఏమైంది అన్న? ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము, మెస్ ఛార్జీలు పెంచుతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రభుత్వము ఇవాళ ఒకసారి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రూరల్ మండలంలో ఇర్కోడ మోడల్ స్కూల్కి వచ్చి చూస్తే ఈ విద్యార్థుల యొక్క కన్నీటి ఆవేదన కనబడుతున్నది. ఇక్కడ ఇలా విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళే రోడ్లు ఎక్కి మాకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది గత కొన్ని రోజులుగా, మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయి అని అడిగితే తీసేసి తినండి అని అధికారులు చెప్తున్నారు. మేము ఒకవేళ మా సమస్యలు ఉన్నాయని చెప్తే మా పైన వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఈ హాస్టల్లో ఒక అబ్బాయిని తీసుకొచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. లేదంటే మా రూమ్లలో కరెంటు లేక లైట్స్ లేక వారం పైన అవుతున్నది. ఇలా అనేక సమస్యలు చెప్తే వీళ్ళని వ్యక్తిగతంగా ఇలా టార్గెట్ చేస్తున్నారు ఈ యొక్క కేర్ టేకర్. ఇలా కేర్ టేకర్ వీళ్ళు ప్రశ్నిస్తే మీరు ఉంటే ఉండండి పోతే ఉండండి అంటుందట. లేదంటే ఇక్కడ కేర్ టేకర్ ఎంత దౌర్జన్యం ఈ సిద్దిపేట యొక్క విద్యా వ్యవస్థ డిఓకు, అసలు ఈ డిఓకు సిగ్గున్నది, అసలు నువ్వు అధికారమేనని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక అధికారి కేర్ టేకర్ మేము నెలకు 15 రోజులు చేయాలి డ్యూటీ అని చెప్తున్నది అన్న. 15 రోజులు చేయాలని చెప్పి నెల జీతం తీసుకుంటున్నా అని చెప్తున్నది. మా జిల్లా మొత్తం సిద్దిపేట జిల్లా మొత్తం మేము 15 రోజులే డ్యూటీ చేయాలి అట్నే చేస్తున్నాం జిల్లా మొత్తం అంటున్నది. ఈ డిఓ నిద్రపోతున్నాడా కలెక్టరేట్లు ఏమన్నా? ఇప్పటికీ మేము ఫోన్ చేస్తున్నాం డిఓకి, రండి విద్యార్థి సమస్యల పరిషత్, ఇప్పటికి ఫోన్ రెస్పాండ్ అవుతలేడు. ఎంఈఓ ఇప్పటికి ఇందులోకి నెల రోజుల నుండి వస్తున్నాడు. ఇప్పటికి 3 సార్లు లిఖిత ఆయనకి ఇచ్చిళ్ళు, ఎమ్మెల్యేకి ఇచ్చిళ్ళు. ఇప్పటి వరకు ఈ సమస్యలకు కారణమైనటువంటి కేర్ టేకర్ ఏమైనా సస్పెండ్ చేయకుండా విద్యార్థులను వాళ్ళతో భౌతిక దాడులు తిట్లు చేపించే ప్రయత్నం చేస్తుంది జిల్లా. సమస్యలు ఉన్నాయని ముందే ఆల్రెడీ ఉన్నతాధికారులు ఇచ్చేసిల్లు. ఈ స్టాకు నిన్న వచ్చినటువంటి స్టాకు ఇలా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది, ఇంకా అట్లనే కూరగాయలలో ఉన్నది. ఇలా పూర్తిగా సిద్దిపేట జిల్లా విద్యా వ్యవస్థ డిఓ నిర్లక్ష్యం వైఖరినదు. ఇది మీకు ఇక్కచ్చిగా చెప్తున్నాం, డిఓ యొక్క నిర్లక్ష్య వైఖరే ఇది. ఈ యొక్క కేర్ టేకర్ ఇక్కడ ఎస్ఓ ఉంది, రాఘవపూర్ కేజీబీవి ఎస్ఓ ఆమెకి ఇచ్చిలంట. ఈ విద్యార్థులు ఇంతసేపు ఇక్కడ కూర్చుంటే ఆ ఎస్ఓ వస్తలేదు. ఈ యొక్క హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్ఓ రాఘవపూర్ కేజీబీకి సంబంధించిన ప్రిన్సిపాల్ విద్యార్థులు ఇంతసేపు కూర్చుంటే మా స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారని చెప్పి వచ్చి మాట్లాడతలేదు. ఇంత అన్యాయం, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ చూస్తూ, అంటే విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు అయ్యి హాస్టల్లో చదువుకునే విద్యార్థులు, అంటే ఇలా డిఓ కానీ ఎస్ఓ కానీ కేర్ టేకర్లు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకుంటూ హాస్టల్ విద్యను దూరం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని ఏబీ తరపున అడుగుతున్నాం. వీళ్ళు హాస్టల్లో చదువుకోవద్దా? ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్క అధికారం వస్తలేడు. ఇలా ఏబీపీ తరపున వస్తే ఒక్కొక్క అమ్మాయి ఏడుస్తున్నారు, పురుగులు వస్తున్నాయి, హెయిర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంత మీరు ఒకసారి విద్యార్థులను అడిగి తెలుసుకోండి. చెప్పండి అమ్మా, మీరు ఈయన చెప్తున్నా అన్ని నిజమేనా? ఇబ్బంది పడుతున్నారా? నిజమేనా? నిజమే. బలవంతంగా ఏం చెప్పిస్తలేరు కదా? మేమే సాల్వ్ చేసుకుంటాం కదా అన్న. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? మేము వచ్చేప్పటి స్టార్టింగ్ నుంచే ఉంది. ఒక్కరు మాట్లాడమ్మా, ఏ క్లాస్ అమ్మా? నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఓకే, అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీకు హాస్టల్లో? ఫుడ్ బాగాలేదు, హెయిర్స్ వస్తున్నాయి, సండే లేట్ అవుతుంది. అక్క వాళ్ళ చపాతీ లేట్ అవుతుంది. సండే అంటే టిఫిన్ మొన్న నైట్
9:30 వరకు అలా పెట్టిర్రు మ్మ్. డిన్నర్. ఓకే అక్క వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఆకలి కదా, ఓకే వాళ్ళు తినద్దా? ఇన్ టైంలో ఫుడ్ ఇవ్వరు. ఇవ్వరు, ఇచ్చే food ఒక్కరు కూడా కరెక్ట్ లేదు అసలు. ఇప్పుడు ఎంత పట్టించుకుంటారు ఇప్పుడే అర్థమవుతుంది మాకు. అడిగి ఎప్పుడైనా చెప్పారా మధ్యలో కంప్లైంట్ చేసేటోళ్ళ మీరు? చెప్పినాం. ఏమంటారు అప్పుడు? ఎంఈఓ కూడా చెప్పినాం. ఇక్కడ అంటే హాస్టల్లో ఉండే కేర్ టేకర్ ఏమంటారు? అసలు చాలా మా ప్రాబ్లమ్స్ అసలు. అడ్జస్ట్ చేసుకో ఎన్ని మంత్స్ అయినా అడ్జస్ట్ చేసుకుంటాం, మేము చదువుకోవద్దు ఇక. ఓకే 2 years అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటారా? ఇంకా ఎట్లాంటి పనులు, ఏదో పిల్లలతో పనులు కూడా చేస్తారని ఏదో అంటున్నారు. చపాతీ చేపిస్తారు, కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇద్దరు వంట చేసేవారు ఉంటే ఇప్పుడు ఒక ఆమెనే ఉంది, ఒక ఆమెకి హెల్ప్ చేయడానికి అక్క వాళ్ళే చపాతీ చేస్తున్నారు, వెజిటేబుల్ కట్ చేస్తున్నారు. వంట చేసే వారికి కూడా లేట్ అవుతుంది. ఓకే చికెన్ అవి నాన్ వెజ్ ఇట్లా చేస్తే ఉడకది, ఉడకకుండానే ఉడికి ఒక కర్రీ పెట్టేస్తారు. అన్నంలో ఎంటికలు వస్తే పడేసి మళ్ళీ వేసుకొని తినండి అని చెప్తారు. పురుగులు వస్తే పడేసి మళ్ళీ వేసుకుంది అని చెప్తారు. పెరుగులో ఈగలు పడితే తీసేసి మళ్ళీ వేసుకోండి ఇంకా ఫ్రెష్ దే అని చెప్తారు. వాళ్ళ ముందర వాళ్ళే తీసేసి వాళ్ళకు కూడా తినిపెట్టకపోయారు. అట్లే మంచిగా ఉంది, ఫ్రెష్ గా తినబెట్టాలి వాళ్ళకి. మాతో పాటు కలిసి కూర్చోండి. వాళ్ళు తినరు కదా సార్, ఈగలు పడ్డ తినమంటారు మళ్ళీ. తీసేసి అక్క వాళ్ళు చూస్తారు కదా, తీసేసి పక్కకు పడేసి అది తినమని చెప్తారంట వాళ్ళకి. మాకేమని చెప్తారు అక్కల వాళ్ళకి. స్టడీ అవర్స్ టైంలో గొడవలు పెట్టుకుంటారు, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అన్ని మాట్లాడతారు. అట్లే వాష్రూమ్స్ క్లీన్ ఉండవు, లైట్స్ ఉండయి, ఫ్యాన్స్ ఉండయి. సెక్యూరిటీ కరెక్ట్ గా ఉందా? వేరే వాళ్ళ ఎవరు రారు కదా? సెక్యూరిటీ బానే ఉంది. వార్డెన్ వాళ్ళ కొడుకు వచ్చి అన్ని వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. మా దగ్గరకు వచ్చి వార్డెన్ వాళ్ళ కొడుకు వస్తారు, డే బై డే డ్యూటీ చేస్తారు వాళ్ళు. చిన్న ఆయనే గానీ మస్తు బుద్ధుని మాట్లాడతాడు ఆయన. ఆయనకి ఏం సంబంధం ఇక్కడ? ఆయన ఏం చేస్తుంటాడు? వాళ్ళ మమ్మీ ఉంటది కదా సార్, వాళ్ళ మమ్మీ కేర్ టేకర్. వాళ్ళ మమ్మీ వాళ్ళ అబ్బాయి కూడా వస్తుంటాడు. ఈమె డ్యూటీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడనే పడుకుంటాడు. వచ్చి మన రూమ్స్ కి వచ్చి కంప్లీట్ గర్ల్సే కదా? గర్ల్స్ దాంట్లోకి ఆయన అట్లే వచ్చి ఎట్లా పడుకుంటాడు? ఏమో సార్, చిన్న బాబు 5-6 years ఉంటాడు, 2nd class. చిన్న బాబు ఆయన వర్గర్ లాంగ్వేజ్ చూసి బూతులు మాట్లాడతారు. చిన్న బాబు వాష్రూమ్స్ క్లీన్ గా లేవు. మా ప్రిన్సిపల్ సార్ చెప్తే స్కూల్లో ఉండే స్కావెంజర్స్ ని అబ్బాయి అట్మాస్ఫియర్ లో ఎట్లాంటి మాటలు వినబడితే అవే మాట్లాడతాడు ఆయన, అంతే నేర్చుకుంటున్నాడు. సో ఇది ఇక్కడ హాస్టల్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో క్లియర్ గా వల్గర్ లాంగ్వేజ్ వాడుతుంది ఇక్కడ కేర్ టేకర్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరన్న విధంగానే ఇక్కడ బిహేవ్ చేస్తుంది. మిగతా కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ వసతులు కూడా లేనట్టు కూడా తెలుస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతా, ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయమ్మా? ఇంకెవరైనా మాట్లాడతా? ఒక రోజు మేము స్టాక్ ఇస్తున్నాం, స్టాక్ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమెని మేడం మేడం ఉండి ముసల్ ముఖం దానా అనుకుంటా అన్నారు. ఎవరిని? మా ఫ్రెండ్ సార్. అవును సార్. అట్లా అని మేము అడగడానికి వెళ్ళినాం. అడగడానికి వెళ్తే అందరితో అయిపోయింది, ఇప్పుడు నాతో పెట్టుకుంటున్నారా అంటున్నారు మేడం. మేము అందరితో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు సార్ ఇక్కడికి, మేము చదువుకోవడానికి వచ్చినట్లేదు. అట్లా మమ్మల్ని అట్లా అంటే మేము ఏం టార్గెట్ చేసినాం మేడం మిమ్మల్ని, వాళ్ళందరినీ ఏం లొల్లి పెట్టుకున్నాం వాళ్ళందరితో అనుకుంటా మేము అడిగినాం. అడిగితే అంతే ఇక మీరు వాళ్ళందరితో అయిపోయింది, నాతో నేను ఒక్కదాన్ని ఉన్నా అని నాతో గొడవ పెట్టుకుంటారు అని చెప్తున్నారు సార్. లోపల ఉంది సార్. మాట్లాడదాం. అంటే జనరల్ గా పిల్లలకి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి. సో ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలు పెంచింది, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే కింది స్థాయిలో కేర్ టేకర్స్ ఇట్లా పిల్లల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఇక్కడ వీళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది. సో ఇక ఈ పంచాయతీ పెట్టుకోవడం, ఊర్లో నల్లల పంచాయతీ లెక్క పాపం ఆడపిల్లలు వాళ్ళతోటి చపాతీలు చేయించడం, వాళ్ళతోటి ఇట్లా పంచాయతీ పెట్టుకోవడం. చెప్పండి. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉద్యోగం చిన్న కలెక్టర్ ఇచ్చిండు, ఒకసారి అడగండి. మరి ఆమె 15 రోజులు నౌకరీ చేస్తుందట, 15 రోజులు ఆమె చేస్తాడట, 15 రోజులు ఏఎన్ఎం చేస్తుందట. మరి జీతం 15 రోజులకు తీసుకుంటుందని నెలకు తీసుకుంటాను ఆమె. మరి మాకు అదే డౌట్ వస్తుంది. లేదు, ఆమె ఎంఈఓ గారికి చెప్తుంది, సార్ జిల్లా మొత్తం 15 రోజులు చేస్తున్నారు కానీ నేను కూడా అట్లా చేస్తున్నా అని చెప్తుంది. మరి ఎంఈఓ అని ఉన్నాడు అడగండి. 3 సార్లు వచ్చిపోయిన ఆయన ఏం చేసినాడు అడగండి. అన్న మేము క్లియర్ గా విద్యార్థుల పక్షాన్ని ఏం చేస్తున్నామంటే, ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి చూస్తే ఊరుకోము. ఖచ్చితంగా డిఓ లిఖితపు, ఇప్పుడు డిఓ లేడట, ఫోన్ మాట్లాడిండు, వాళ్ళను వీళ్ళ నినాదం ఏంటిదిరా, కేర్ టేకర్ ను ఏఎన్ఎం ను కేర్ టేకర్ ను వెంటనే తొలగించాలనేటువంటి నిదానము. వాళ్ళు దానికి సహకరించి ఇప్పుడు డిఓ ఫోన్ లో మాట్లాడుతూ ప్రూఫ్స్ కావాలంటాడు. మరి ఆయన ఎక్కడ ఉండో ప్రూఫ్స్ కావాలంటాడు. ఇప్పుడు మరి వీళ్ళ డిమాండ్ ఏమో, మా డిమాండ్ కూడా ఇంతటి కారణమైనటువంటి కేర్ టేకర్ ని ఏఎన్ఎం ను చేయాలి. ఇప్పటికీ ఎంఈఓ గారు డిఓ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. మాకు ఏదైనా లిఖిత పూర్వంగి రేపు ఇన్ని ఆధారాలు ఉన్నాయి, మీడియా ఉన్నది, అయినా మేము విచారణ కమిటీ ఇస్తామని చెప్తాను. డిఓ విచారణ పేరు మీద ఇంకో సంవత్సరం గడుపుతాడు కావచ్చు. అప్పటి వరకు ఈ ఫుడ్ తినిపోయి హాస్పిటల్ పండుకోన్నా ఈ పేద విద్యార్థులు
కాబట్టి వాళ్ళు మాకు లిఖితం రేపు వెంటనే వాళ్ళ తక్షణమే సర్వీస్ నుండి టర్మినేట్ చేయకపోతే ఈ ఖచ్చితంగా విద్యార్థులతోటి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ఖచ్చితంగా ఉద్యమాలు అణచివేయాలని చూస్తే మాత్రం ఏబీవీపీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకు. సండే సండే చపాతి అయినా పూరి అయినా 8:30కి స్టార్ట్ చేస్తారు చేయడం. పైకి అంటే సార్ రూమ్స్ ఇప్పుడు తినడానికి లంచ్ తిని వచ్చినప్పుడే అందరు ఉంటారు కదా సార్ స్టూడెంట్స్, వాళ్ళనే అడుగుతుంది మీ రూమ్ లో ఎవరన్నా సిక్ అయ్యారా అని ఇక్కడనే అడుగుతుంది కానీ పైన పోయి రౌండ్స్ సార్. ఆఖరికి వాళ్ళకి ఒక మా ఫ్రెండ్ సార్ ఆమెకి అల్సర్ నొప్పి లేచింది, కిందికి వచ్చే ఓపిక లేకుండా కూడా ఆమెనే తీసుకురాపోరా అన్నది. అసలే పైకి వెళ్ళలేదు సార్. సార్ వార్డెన్ మేడం మమ్మల్ని మీరేమన్నా బ్యూటీసా, మీరు బ్యూటీస్ ఏమంటారు వార్డెన్ మేడం నిన్న నన్నే అన్నది సార్, నిన్న నైట్ ఉడకపోస్తుందని ఫేస్ కడుక్కుంటే ఈ బ్యూటీలగా ఉన్నారు మీరు చదివేం చదువుతుర్రో ఏమో అని అన్నది సార్. మా రూమ్ లో అయితే నిజంగా చెప్తున్నా సార్, మా రూమ్ లో అయితే మా రూమ్ 106, 107 ఈ 2 రూమ్ అయితే టార్గెట్ చేశారు సార్. మన హాస్టల్ కి లేరు, వాళ్ళు స్కూల్ వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు ఏమన్నా మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు వాష్రూమ్స్ మీరు క్లీన్ చేసుకుంటారు. స్కూల్ వాళ్ళు స్కూల్ లో చేసే వాళ్ళ ఆంటీస్ వస్తారు, మీకు క్లీన్ చేసుకోవడం వస్తలేదు. అంటే వండడానికి వాళ్ళని కూడా రమ్మన్నారు సార్, ఒక్క ఆమెనే ఉంది ఆమె ఆల్రెడీ. అదొక డిమాండ్. రెండవది వెంటనే ఇన్ఛార్జి పెట్టండి. రెండవది ఇక్కడ ఇంతమంది చేస్తున్నా కూడా ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ చేస్తూ ఎవరు కేజీబీవీ రాఘవపూర్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చి కనీసం ఏమైందని మాట్లాడతలేదు. సో ఆమె పైన కూడా చేయాలి. ఆమె హాస్టల్లో కూడా ఏం జరుగుతుందో కూడా పోతాం. ఇక ఆ మీకు అత్తలేదంటే ఆడేం చేస్తుందని కూడా మాకు అర్థమైంది. ఒకటి సార్. రెండోది వీళ్ళను వెంటనే సస్పెండ్ చేసి కొత్త ఇన్ఛార్జిని పెట్టండి. వీళ్ళు అన్నట్టు వీళ్ళ కోరిక మేరకు ఏఎన్ఎం ని సస్పెండ్ మిగతా వర్కర్స్ వాళ్ళు గొడవలు పెట్టుకొని డిస్టర్బ్ చేస్తున్నారంట, వాళ్ళు ఏం చేసేయండి సార్. ఇది మా డిమాండ్. సో మీరు లిఖితపూర్వకంగా మీరు ఏం చేస్తారు అంటే రేపే తీసేయమని అంటలేను, మీరు రేపు తీసుకునే యాక్షన్ ఏందో మాకు లిఖితపూర్వకంగా ఇస్తే అమ్మాయి అందరం కూడా దీక్ష విరమించి మీ పని మీరు యాక్షన్ నేను రిటర్న్ గా డిఓకి యాక్షన్ తీసుకోమని ఇస్తున్నాను. అంతవరకు నేను చేయగలను. ఇప్పుడు తీసేసేది నేను కాదు, మీరు తీసేయగలరు సార్. రేపు ఏం చేస్తారో రాసి డిఓకు రిటర్న్ గా రేపు సార్ లిఖితపూర్వకంగా ఇవ్వండి. రేపు డిఓ ఆఫీస్ లో కూడా ధర్నా ఉంటది, ఆ పని కూడా అవుతుంది సార్. మీరు తీసేయండి. రేపు ఆయన చేయడం మాకు డిఓ గురించి రాయండి, మీరు ఏం చేస్తారో రాయండి. ఓకేనా తల్లి? ఇప్పుడు లిఖితపూర్వకంగా ఇస్తాడు, అది మన దగ్గర రేపు 24 వరకు రేపటి. సో విన్నారు కదా, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినుల పట్ల కేర్ టేకర్ అనుచితంగా ప్రవర్తిస్తోంది. మీరేమో కరెంట్ రావట్లేదు, ఫ్యాన్ తిరగట్లేదు అంటే మీరేమన్నా బ్యూటీసా అని, మీరు బ్యూటీ పైన శ్రద్ధ పెడితే ఎట్లా ఇంకా ఏం చదువుతున్నారా అని ఇట్లా రకరకాలుగా మాట్లాడడం. అండ్ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొస్తుంటే ఆయన కూడా వల్గర్గా మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాలుగా అంటే వేరే ఏదైనా సంఘటనలు జరగక ముందుకే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అండ్ రేపు పొద్దుగాల ఫుడ్ పాయిజన్ అయిన తర్వాతనే గగ్గోలు పెడతాం, అప్పుడే విజిటింగ్ చేస్తాం అన్నట్టుగా ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డిఓ గారు ఎంఈఓ గారికి ఇప్పటికే 2-3 సార్లు ఆయన దృష్టి తీసుకెళ్లారట. సో ఇప్పుడు డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం, కేర్ టేకర్ని ఏఎన్ఎంని సస్పెండ్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఎప్పుడు కూడా రౌండ్స్ అయ్యేది ఏఎన్ఎం. ఎప్పుడు కానీ ఎవరికైనా సమస్య ఉందంటే వాళ్ళని కిందికి తీసుకురా అని చెప్తుంటది. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా కూడా చెప్తా ఉన్నారు. సో చపాతీలు చేయించడం, లంచ్ ఏమో 3 గంటలకు చేయించడం, ఇట్లా రకరకాల సమస్యలు అయితే విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. సో ప్రభుత్వానికి అట్లాగే సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, రేపు పొద్దుగాల ఏదో సంఘటన జరిగిన తర్వాత భుజాలు దండుకొని ఆగమాగం ఉరకొచ్చు కంటే ముందుగానే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ కనీస వసతులు కల్పించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి డైట్కు మంచి డబ్బులు ఇస్తుంది. సో వాటిని కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి విద్యార్థులకు మానసికంగా ఇబ్బంది లేకుండా చూస్తే కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు కూడా మంచి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. సో చదువుకోవాల్సిన వయసులో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన వయసులో చిన్న చిన్న మనస్పర్ధలతోటి మానసిక వేదనతోటి అయితే వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఇరుకోడ్ మా హాస్టల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.